హాయ్ ఫ్రెండ్స్, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. సో చాలా రోజులు అవుతుంది వ్లాగ్ అనేది షూట్ చేయక. సో అస్సలు కుదరట్లేదు. లాంగ్ వీడియోస్ కూడా రీచ్ అనేది తక్కువగా ఉందని నేను లాంగ్ వీడియోస్ అయితే అస్సలు చేయట్లేదు. షార్ట్స్ అయితే పెడుతున్నాను. ఈరోజు దీవాళి కదా, అందరికీ హ్యాపీ దీవాళి. సో అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడి నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే అయింది. చూసేయండి అబ్బా. వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. సో ఇంకా పండగ వస్తుందంటే ప్రతి ఆడపిల్లకి ఒక ఇదే కదా, ప్రతి పండగకి చిన్నప్పుడు అంటే గోరింటాకు అలా పెట్టుకుంటాం కదా. సో నేను కూడా పెట్టుకున్నాను. చూడు ఎలా బండింది అనేది. నేను కూడా పెట్టుకున్నాను అబ్బా. మా పిల్లలకు కూడా పెట్టాను. సో అది చాలా బాగా చాలా ఎర్రగా అయితే బండింది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూ అయితే అయింది. చూసేయండి, వ్లాగ్ చూసేయండి అబ్బా. ఈ వ్లాగ్ వచ్చేసరికి దీపావళి రోజు అబ్బా. ఇది మండే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ లేదు కాబట్టి హాలిడే ఉన్నాయి కాబట్టి ఇంకా టిఫిన్ అదంతా నేను ప్రిపరేషన్ ఏం పెట్టుకోను. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటేనే ఏ పప్పులైనా పిండిలైనా వేసి అయితే పెట్టుకుంటాను. వాళ్ళకి టైం అందియాలి కాబట్టి. సో ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇంకేదో ఒకటి చేసి అయితే పెడుతూ ఉంటాను. సో ఇక్కడైతే నేనేం చేస్తాను అంటే రైస్ అయితే ఇప్పుడు మార్నింగ్ 8:30 అలా అవుతుంది. అన్నం అయితే వండి పక్కనైతే పెట్టాను. చింతపండు పులిహార అయితే చేద్దామని అయితే ఇక్కడైతే చింతపండు పులిహార అయితే చేస్తున్నాను. అన్నం కడిగి పెట్టినప్పుడే చింతపండు కూడా నానబెట్టాను. మనం 2 వేలుగా అయితే ఈ చింతపండు పులిహారని అయితే చేసుకోవచ్చు. నానబెట్టే పని లేకుండా కొంచెం అప్పటికప్పుడు తొందరగా కావాలన్నప్పుడు చింతపండులో కొంచెం నీళ్లు పోసుకొని మనం కాసేపు పొయ్యి మీద ఉడకబెట్టుకున్న చింతపండు అనేది బాగా మెత్తగా అయ్యి ఇంకా మనం మిక్సీకి వేసుకొని ఆ పిప్పి తీసే పని లేకుండా అన్నంలో అయితే తాలింపులు అయితే వేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. సో చింతపండు పులిహార అనంలోనే నా ప్రెగ్నెన్సీ టైం అయితే నాకు గుర్తుకొచ్చిద్దండి. ప్రెగ్నెన్సీ టైం ఎందుకంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీలో నాకు చింతపండు పులిహార తినాలనిపించింది. కానీ చేసుకోవటం రాదు, తినాలనిపించేది. సో ఇంకా నేను కన్న తర్వాత అంటారు కదా, మనం ఏదైనా తినాలనుకున్నప్పుడు తినకపోతే పుట్టినోళ్ళకి బొడ్డు మాందని. సో నేను సెకండ్ ప్రెగ్నెన్సీలో నేను భవిష్యానికి అన్నప్పుడైతే బహుశా బొడ్డు మానపోతే మా అమ్మ అడిగింది, ఏం తినాలనుకున్నావో చెప్పమ్మా, పిల్ల బొడ్డు మానలేదంటే చింతపండు పులిహార తినాలనుకున్నా కానీ తినలేదనేసి అన్న. అంటే ఒకసారి చేసి పెట్టారు కానీ నాకు అసలు ఆ టేస్ట్ కానీ ఆ ఫ్లేవర్ కానీ తిన్నట్టు అనిపించలేదు. అసలు ఎందుకు నాకు నచ్చలేదు. సో ఇంకా తర్వాత మా అమ్మ కూడా అంతగా పర్ఫెక్ట్గా చేయటం అస్సలు రాదండి. సో ఇంకా మా అమ్మ వేరే వాళ్ళని అయితే కనుక్కొని ఇంకా చింతపండు పులిహార అయితే చేసి అయితే పెట్టింది. అప్పుడు నిజంగా పెద్దలు ఎందుకు అంటారో తెలీదు, ఏదైనా కడుపుతో ఉన్నప్పుడు తినాలనుకొని తినకపోతే పుట్టిన వాళ్ళ బొడ్డు మాందని అంటారు. నేను పెద్దగా ఊరక ఏం ఉండదులని కొట్టి పడేసాను. కానీ నిజంగా అది వాళ్ళు చెప్పింది నిజమేనండి. సో ఇక్కడ చింతపండు పులిహార అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చివరిలో ఏంటంటే కొంచెం బెల్లం వేసామనుకోండి, ఇంకా మనం గుళ్ళో పెట్టే ప్రసాదం ఫ్లేవర్ అయితే వచ్చింది. చింతపండు బాగా ఉడికిన తర్వాత కొంచెం రవ్వ బెల్లం అయితే వేసి ఇంకా అన్నంలో కలుపుకోవటమే. కొంచెం ఉప్పు అనేది మనకి సాలపోతే ఇప్పుడైతే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఎంత మనం చేసినా కానీ గుళ్ళో ప్రసాదం టేస్ట్ మాత్రం అస్సలు చేయలేం కదా. ఆ టేస్ట్ కానీ అది దేవుడికి చేసేది అంత బాగా కుదిరిద్ది. సో ఇక్కడైతే ఇంకా పులిహార అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పిల్లలకి స్నానం చేపిద్దామనేసి అయితే నీళ్ళు అయితే కాగబెడుతున్నాను. చాలా రోజులు అవుతుంది కదా ఈ వ్లాగ్స్ అవి పెట్టక. సో ఇంకా సన్న బుల్లలు కూడా లేవు. ఇంకా అది కాక వర్షం పడుతూ ఉంది కదా, సరిగా ఎండలు కూడా లేవు. ఇంకా నీళ్ళు అయితే రాజేసి పిల్లలకైతే స్నానం అయితే చేపిద్దాము. టైం వచ్చేసరికి ఇప్పుడు 9:30 అలా అవుతుంది. అదే స్కూల్కి వెళ్ళాలనుకో మార్నింగ్ 7 కల్లా నీళ్ళు అయితే కాగి ఉండేది. ఇంకా వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి కొంచెం లేట్గా నిదానంగా అయితే పనులు అయితే అయిపోతాయి. ఇంకా వాళ్ళకి స్నానం చేయించి ఇంకా వాళ్ళకి స్నానం అలా చేయించేసి ఇంకా నేను కూడా ఇంట్లో మండలు అవి తుడుచుకొని ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి నాకు 10:30 అలా అయితే టైం అయితే అలా అయింది. సో ఇంక అక్కడి నుంచి ఇప్పుడైతే ఇంకా మధ్యాహ్నం అయితే పిల్లలు వాళ్ళకైతే భోజనం పెట్టేసి ఇంకా పడుకున్నారు. ఇంక ఇది ఈవినింగ్ టైం అండి. ఇప్పుడు టైం వచ్చేసరికి 7 అలా అవుతుంది. సో ఇంకా 7 అలా అవుతుంది. ఇంకా ముందైతే ఇంట్లో దీపం అయితే పెట్టుకున్నాను. దీపారాజన అలా చేసి కొన్ని అయితే ఇంకా పిల్లలైతే బయట క్రాకర్స్ అవి పేల్చుకుంటూ వచ్చినారు. కొన్ని అయితే పేల్చుకొని ఇంక ఇంటికైతే వచ్చారు. నేను కూడా అంతలోకి ఇంకా ఫుడ్ ప్రిపరేషన్ చేద్దాంలే అన్నం కూరలని. మధ్యాహ్నం కూడా కర్రీ ఏం చేయలేదు, కొంచెం టమాటా పచ్చడి అయితే తాలింపు అయితే పెట్టాను.
సో ఇక్కడైతే నేను ఇంకా పొటాటో కర్రీ అయితే చేస్తున్నాను. కొంచెం ఇంకా పిల్లలు ఏదైనా తింటారనేసి ఆనియన్ పకోడీ అయితే వేస్తున్నాను. ఇంకా సన్నగా తరిగేందుకులే ఇలా పొడుగా అయితే కోసాను. కొంచెం శనగపిండి తక్కువ వేసి అయితే కొద్దిగా అప్పటికప్పుడు తొందరగా అవుతాయని. చాలా మెత్తగాను చాలా బాగా టేస్ట్గా అయితే కుదిరాయి. ఇంకా మనం ఇలా సన్నగా ఆనియన్స్ ముక్కలు కట్ చేసి పెట్టుకుని అందులో ఉప్పు, పసుపు కొంచెం ఇది కరివేపాకు, నేనైతే పచ్చిమిరకాయలు కొంచెం ఎక్కువ వేసుకున్నాను. అవి మంటలేవనేసి అయితే ఇంక ఇలా కలుపుకొని కొంచెం ఎంత ఎక్కువ కూడా వాటర్ అయితే పడవు. సో కొద్దిగా అయితే కలిపాను. పిల్లలు ఇంకా అందరం ఇంకా నైట్ కదా అంతగా ఎక్కువ అయితే తినంలే అనేసి అయితే ఒక పక్క ఇంక అన్నం కూర చేస్తానే ఇంకొక పక్క ఇదైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. ఇంకా పిల్లలకు కూడా ఇంకా లంచ్ అయితే పెట్టేద్దాము. కాసేపు వాళ్ళు ఆడుకున్న ఇంకా డిన్నర్ అయితే పెట్టేద్దాము. ఇంకా వాళ్ళు ఆడుకున్న ఇబ్బంది ఉండదంటే పెందలాడే కుక్ అయితే చేస్తున్నాను. వీళ్ళు స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా నైట్ అయితే నేను డిన్నర్ త్వరగానే కుక్ చేస్తానండి. 7 కల్లా కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చి హోంవర్క్ రాసుకొని ఇంకా మనం వంట లేట్ అయిందనుకో 8:30కి అలా చేస్తే వాళ్ళు 8:30 కల్లా పడుకుంటారు కదా. సో అందుకని నేను పెందలాడే వంట అయితే కంప్లీట్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే ఇంకా వాళ్ళు క్రాకర్స్ అవి పేల్చుకుంటారులే. ఇంటి ముందు అయితే అవి క్యాండిల్స్ కొంచెం దీపాలు అయితే వెలిగించి ఇంక వచ్చి వంట పని కంప్లీట్ చేసి ఇంకా కాసేపు అలా బయట కూర్చోవచ్చులే ఇంక ఇంట్లో పని అయిపోతే అని అయితే ఇక్కడైతే వంట ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. చిన్నప్పుడు క్రాకర్స్ అంటే పెద్దగా నాకు క్రాకర్స్ పేల్చడం కూడా అలవాటు తక్కువేనండి. నాకు అంత ఇంట్రెస్ట్ చూపిను వాటి మీద. ఇంక చిన్నప్పుడు ఏంటంటే ఒకసారి మా నాన్న అయితే మాలేసుకున్న వాళ్ళు ఇంట్లో ఉంటే స్వాములు ఇంట్లో ఉంటే పేల్చకూడదని ఇంక అప్పటి నుంచి అలవాటు తప్పిపోయింది. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఇంకా అస్సలు కుదరలేదు. ఇంకా పిల్లలు పుట్టిన కాంచి వాళ్ళ కోసం అయితే వాళ్ళు ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి అయితే తీసుకొస్తున్నాం. వాళ్ళు అది చాలా ఇలా వాళ్ళకి చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చిన్నమ్మాయి కొంచెం అదురుబాతానంటే పెద్దమ్మాయి కొంచెం కాల్చిద్ది. సో వాళ్ళ సంతోషాన్ని మనం ఎందుకంటే వాళ్ళతో పాటు నేను కూడా 2 అయితే కాల్చాను. కొంచెం అంత పెద్దగా ఇంట్రెస్ట్ అయితే ఉండదు. సో వీడియోలో చూపించాలని మీకైతే ఇలా అయితే నేను చూపించాను. అప్పటికే అందరు ఇంటి దగ్గర వాళ్ళందరూ కాల్చుకొని అయితే వెళ్ళిపోయారు. సో నేను వంట అంతా ప్రిపరేషన్ చేసుకొని వంట అంతా అయిపోయి అవన్నీ చేసుకునేసరికి 8 అయింది. వచ్చి అట్లా 2 అయితే తిప్పేసి వెళ్ళాను. వీళ్ళు చూస్తూ ఉన్నారు. ఇంకా చిన్నమ్మాయి ఏంటంటే కొంచెం భయపడుతుంది. ఇంకా అలా పేలవటానికి కొంచెం అయితే ఇబ్బంది పడుతుంది. ఇంకా కాసేపు అలా రోడ్డు మీద అయితే ఉండి ఇంకా వాళ్ళు వెళ్తుంటే చూస్తూ ఉన్నాం. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అందరికీ దీపావళి శుభాకాంక్షలు.